ఒకసారి పోలవరానికి సంబంధించి ఒక 3D యానిమేషన్ ఉంది. పోలవరం 2014లో టీపీ హయాంలో మళ్ళీ పనులు స్టార్ట్ అయిన తర్వాత, అంటే అంతకుముందు కూడా కొంత పనులు చేశారు, పనులు స్టార్ట్ అయిన తర్వాత దాని ప్రోగ్రెస్ ఏంటనేది గతంలో చేసిన ఒక 3D యానిమేషన్ ఇక్కడ ప్లే చేస్తున్నాం. ఎస్, ఇది స్పిల్వే అంటే మెయిన్ డ్యాముకు సంబంధించి ఏ విధమైన కన్స్ట్రక్షన్ జరిగింది, ఎట్లా అప్పట్లో నవయుగ కంపెనీ చేసింది, దానికి ముందు ట్రాన్స్ట్రాయ్ కంపెనీ కొంతకాలం కన్స్ట్రక్షన్ చేసింది, ఆ తర్వాత నవయుగ కంపెనీ వచ్చింది. సో ఇదంతా కూడా మెయిన్ డ్యామ్. ఎంటైర్ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెళ్తున్న నదిలో డ్యామ్ కట్టకుండా నదీ ప్రవాహాన్ని పక్కకు మళ్లించి, ఎందుకంటే నదిలో డ్యామ్ కట్టడం శ్రేయస్కరం కాదు, అక్కడ ఉన్న ఇసుక ప్రభావంతో కారణంగా డ్యామ్ పట్టు ఉండదు, స్ట్రాంగ్గా ఉండదనే కారణంతో నదిని మళ్లించి పక్కనున్న 2 కొండల మధ్యలో ఈ డ్యామ్ను కట్టారు. ఇది చాలా కీలకమైన అంశం. అన్ని నదులు, దేశంలో అన్ని నదులు కూడా నది మధ్యలో కడతారు, కానీ నదినే కృత్రిమంగా ఒక పక్కకు మళ్లించి అక్కడ 2 కొండల మధ్యలోంచి నీళ్లు పంపించే విధంగా ఏర్పాట్లు చేసి అక్కడ మెయిన్ స్పిల్వే అంటే గేట్లు పెట్టి ఉంచేదాన్ని స్పిల్వే అంటారు. ఆ స్పిల్వే ప్రాజెక్ట్ ఇక్కడ కట్టారు. సో ఆ స్పిల్వే నిర్మాణం ఏ విధంగా జరిగింది, వాస్తవానికి గోదావరి నది అది ఆ పక్క నుంచి వెళ్తుంది, కానీ దాని స్పిల్వే మెయిన్ డ్యామ్ కట్టింది ఇంకొక పక్క. అందుకే నదిని మళ్లించి మరీ ప్రాజెక్టు కడుతున్న ఏకైక ప్రాజెక్టు బహుశా ఇదే అయి ఉండొచ్చు. ఇంకా అంతకుముందు ఏమైనా జరిగాయేమో పూర్తిగా డేటా తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంతకుముందు డయాఫ్రమ్ వాల్ గురించి చంద్రబాబు నాయుడు కొంత మాట్లాడారు. సో డయాఫ్రమ్ వాల్ ఈ ప్రభుత్వంలో దెబ్బతినిపోయింది, వరదల్లో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది అని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అట్లాగే రోడ్ బ్రిడ్జ్ మోడల్ ఇక్కడ మనకు కనిపిస్తోంది. అంటే డ్యామ్ కంప్లీట్ అయిన తర్వాత డ్యామ్ ముందు జనాల రాకపోకల కోసం ఇంకా మొదలుపెట్టలేదు, నిర్మించబోయే బ్రిడ్జిని ఒకసారి దృశ్యాల్లో మనం ఒకసారి చూస్తున్నాం. అండ్ కంప్లీట్ అయిపోతే జనాల రాకపోకల కోసం, అంటే వాహనాల్లో కావచ్చు, నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు కావచ్చు, ఇటు నుంచి అటు ఈ పక్క నుంచి ఆ పక్కకు వెళ్ళటానికి వినియోగించుకోవడానికి త్వరలో ఈ బ్రిడ్జి నిర్మాణం అనేది జరగబోతోంది. అండ్ నెక్స్ట్ డ్యామ్ కంప్లీట్ అయిన తర్వాత ఇది పైల్ డ్రైవింగ్ ఫర్ కాఫర్ డ్యామ్ నిర్మాణం ఏ విధంగా చేపట్టారు. కాఫర్ డ్యామ్ అంటే తెలుసు. సో ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్ రెండు కూడా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినప్పుడు వరద ప్రవాహం రాకుండా, నీళ్లు రాకుండా వేసే ఆనకట్ట కాఫర్ డ్యామ్. అంటే తాత్కాలిక డ్యామ్ మాత్రమే, డ్యామ్ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని పూర్తిగా తీసేయటం కూడా జరుగుతుంది. సో అలాంటి ఎగువ కాఫర్ డ్యామ్ అంటే ప్రాజెక్టుకి ఎగువ భాగాన, ప్రాజెక్టు దిగువ భాగాన 2 కాఫర్ డ్యాములు కట్టారు. అవి కూడా దెబ్బతిన్నాయి అనేది చంద్రబాబు నాయుడు ఇందాక చేసిన ఆరోపణ. ఇక రెండోది అత్యంత కీలకమైంది, ఇప్పుడు ఈ ప్రాజెక్టులో దెబ్బతినిపోయింది గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యం వల్ల, వరద వల్ల అని చంద్రబాబు నాయుడు చెప్పింది. ఇది డయాఫ్రమ్ వాల్ గురించి. ఈ డయాఫ్రమ్ వాల్ దీని గురించి చాలా పెద్ద సబ్జెక్టు. ఇప్పుడు మనకు గెస్టులుగా వచ్చే ఇంజనీర్లకి దీని మీద పూర్తి స్థాయి అవగాహన ఉంటుంది. డయాఫ్రమ్ వాల్ అంటే మీకు ఏదైతే మెయిన్ స్పిల్వే, నీళ్లు బయటకు వదిలే లేకపోతే నీళ్ళని స్టాక్ చేసే ఆ గేట్లు ఏవైతే ఉంటాయో ఆ మెయిన్ డ్యామ్ని స్పిల్వే అంటారు. దాని పక్కనున్న ప్రాంతం అంటే అసలైన నది మీద వేసే ఆనకట్ట కింద భూమి లోపల 100 మీటర్ల లోపు, దాదాపు 100 మీటర్ల లోపు నిర్మాణం, పెద్ద గోడ లాంటిది నిర్మించారు. అది కూడా కొన్ని కిలోమీటర్ల మేర ఎంటైర్ గోదావరి నది ఎంత అయితే ఉంటుందో అంత మేర భూమి లోపల, భూమి పైన కాదు, భూమి లోపల 100 మీటర్ల వరకు నిర్మించే అతిపెద్ద గోడ డయాఫ్రమ్ వాల్. సింపుల్గా మీకు అర్థం కావడానికి చెప్తున్నాను, అందుకే టెక్నికల్ అంశాలకు జోలికి పోకుండా ఇంజనీర్లు చెప్పినట్టు కాకుండా మీకు సింపుల్గా అర్థం కావడానికి చెప్తున్నా. డయాఫ్రమ్ వాల్ అనేది మెయిన్ స్పిల్వే అంటే డ్యామ్ కాకుండా మిగిలిన అసలైన నది ఏదైతే ఉందో ఆ నది మీద నుంచి నీళ్లు వెళ్లకుండా ఆపడానికి వేసే కట్ట కూడా కాదు, ఆ కట్ట పైన పడుతుంది. అది ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ అంటారు. అది మట్టి, రాళ్ళు, ఇతర వాటన్నిటితో నిర్మిస్తారు. ఆ ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్కి అడుగున భూమిలో ఇసుక లోపల 100 మీటర్ల లోపు నిర్మించేదే ఈ డయాఫ్రమ్ వాల్. డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని బోవర్ కంపెనీ, జర్మనీకి సంబంధించిన బోవర్ కంపెనీ కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి నిర్మించింది. దానికోసం అప్పట్లోనే 450 కోట్లు ఖర్చు చేశారు. ఒకసారి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఎట్లా సాగుతుందో ఒకసారి చూడండి. ఈ విధంగా ఏదైతే నది ఉందో ఆ నది ఇసుక మేటల్లో లోపలికంటూ కూడా తవ్వి, దాదాపు 100 మీటర్ల మేర తవ్వి దాని లోపల ఉన్న ఇసుక మొత్తాన్ని పైకి తీసి దానిలో కాంక్రీట్తో నింపి భారీ గోడ, ఒకవేళ ఉపరితలం మీద కడితే, నది పైన కడితే మనకు 100 మీటర్ల ఎత్తులో ఆ గోడ కనిపిస్తుంది. అలాంటి పైకి కనపడదు గోడ, అలా కనపడకుండా భూమి లోపల నిర్మించారు. వచ్చే వరదంతా కూడా కింది నుంచి లీకేజ్ అవ్వకుండా, సీపేజ్ రాకుండా, కింది నుంచి లీకులు లేకుండా దాన్ని పటిష్టమైన నిర్మాణం, పైన కట్టే ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్కి
సపోర్ట్గా కింద మొత్తం కూడా నిర్మించారు. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణ ఏంటంటే గతంలో వచ్చిన వరదల కారణంగా విపరీతమైన వరదలు వచ్చాయి. కాఫర్ డ్యామ్ ఎగువను కట్టిన తాత్కాలిక కట్ట దెబ్బతిని వరద ప్రవాహం ఒక్కసారిగా ముంచి ఈ ఏదైతే నిర్మాణం డయాఫ్రమ్ వాల్ టీడీపీ ప్రభుత్వంలో నిర్మించారు 450 కోట్లతో బోవర్ కంపెనీ నిర్మించిందో ఆ డయాఫ్రమ్ వాల్ అనేది ఆ వరద ప్రవాహంతో పెద్ద పెద్ద సుడులు తిరిగి డయాఫ్రమ్ వాల్ని ధ్వంసం చేసింది అనేది చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణ. అలా ధ్వంసమైన ఆ డయాఫ్రమ్ వాల్ తిరిగి పునర్నిర్మించాల్సి వస్తుందా లేకపోతే రిపేర్ చేస్తే సరిపోతుందా అన్న దాని మీద ఇప్పుడు అంతర్జాతీయ నిపుణులు అమెరికా నుంచి ఇద్దరు, కెనడా నుంచి ఇద్దరు, నలుగురు ఎక్స్పర్ట్స్ని పోలవరం డ్యామ్ దగ్గరికి తీసుకొస్తున్నారు. వాళ్ళు భూమి లోపల దెబ్బతిన్న ఆ డయాఫ్రమ్ వాల్ మొత్తాన్ని పరిశీలించి దాన్ని రిపేర్ చేస్తే సరిపోతుందా లేకపోతే ఎంటైర్ మొత్తం నిర్మించాలా అనేది ఇక్కడ చూడాలి. ఒకసారి డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించిన వీడియో మీరు ఒకసారి చూడండి, మీకు సింపుల్గా అర్థమవుతుంది. ఇది గోదావరి నదిలో ఎక్కడైతే నీటి ప్రవాహం ముందుకెళ్తుందో ఇసుక ఉంటుందో ఆ ఇసుకలో ఈ విధంగా వేసే భూమి లోపల కట్టే ఆనకట్ట అని మీకు సింపుల్గా అర్థం కావాలంటే భూమి లోపల 100 మీటర్ల లోతు వరకు కట్టే గోడ. ఒకసారి చూడండి ఏ విధంగా కట్టారు. భూమి పొరల లోపల వరకు డ్రిల్ చేసి భూమి పొరలు పైన ఇసుక ఒక లేయర్ వరకు వేసుకుంటుంది, తర్వాత మట్టి రాళ్ళు కొండలు గుట్లు మొత్తం మీకు అంతా ఉంటుంది. వాటన్నింటినీ కూడా బయటికి లాగి దాని లోపలికి కాంక్రీట్ ఏ విధంగా పంపు చేశారో చూడండి. బోవర్ కంపెనీ ఇంటర్నేషనల్గా ఎంతో ఎక్స్పర్ట్ ఆ సంస్థ, ఎంతో అనుభవం ఉన్న అతిపెద్ద బోవర్ కంపెనీ ఈ నిర్మాణం దాదాపు 4 ఏళ్ల పాటు కంప్లీట్ చేసింది. సో ఇంత కష్టపడి ఎంటైర్ లోపల ఉన్న మట్టిని ఇసుకని అన్ని పొరల్లో ఉన్న ఆ మట్టి ఇసుక మొత్తాన్ని కూడా 100 మీటర్ల లోతు వరకు తవ్వి ఎత్తిపోసి దానిలో కంకర పోసి ఆ విధంగా పెద్ద ఆనకట్టని భూమి లోపల నిర్మాణం చేసుకుంటూ వెళ్ళారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేశారు. ప్రాజెక్టులో అత్యంత కీలకమైనది ఒకటి స్పిల్వే అంటే మెయిన్ డ్యామ్, గేట్లు ఉండే భాగాన్ని మెయిన్ డ్యామ్ అయితే రెండోది అత్యంత కష్టం ఇదే. ఎందుకంటే ఈ భూమి లోపల 100 మీటర్ల లోతు వరకు కన్స్ట్రక్షన్ చేయడం, భూ ఉపరితలం మీద ఎంతైనా కట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు, కానీ భూమి లోపల కట్టడం అనేది అత్యంత ఖర్చుతో కూడిన అత్యంత సమయం తీసుకునే నిర్మాణం. సో అలాంటి నిర్మాణాన్ని బోవర్ కంపెనీ సకాలంలోనే పూర్తి చేసింది. ఎంటైర్ గోదావరి నది ఎంత దూరం ఉంటే అంత దూరం వరకు దానికి అడ్డంగా మెయిన్ స్పిల్వే నుంచి మొదలుపెట్టి అవతల పక్క పవర్ ప్రాజెక్టు వరకు రెండింటిని కలుపుతూ భూమి లోపల 100 మీటర్ల లోతులో ఈ గోడ నిర్మాణాన్ని పూర్తి చేశారు. పూర్తి చేసిన ఈ డయాఫ్రమ్ వాల్ ఇప్పుడు దెబ్బతిన్నది ఈ వరదల వల్ల దెబ్బతినిపోయింది. అది కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల దెబ్బతింది. అది కూడా కాఫర్ డ్యామ్ అంటే ఎగువన నీటిని ఆపేందుకు తాత్కాలికంగా వేసిన కాఫర్ డ్యామ్ దెబ్బతినకుండా ఉండుంటే ఆ వరద మొత్తం ఇలా వచ్చి ఉండేది కాదు. ఇప్పుడు ఈ డయాఫ్రమ్ వాల్ ఇప్పుడు మీకు ఏదైతే కన్స్ట్రక్షన్ అవుతుందో ఇది దెబ్బతిని ఉండేది కాదు. ఇది దెబ్బతినటం వల్ల ఇప్పుడు ప్రాజెక్టు మరింత ఆలస్యం అయింది. సో అది డబ్బుతో ఒకటి కూడుకున్నది, రెండోది దానికి తోడు సమయం ఎక్కువ తీసుకుంటుంది. సో ఏదైతే డయాఫ్రమ్ వాల్ ఇప్పుడు నిర్మాణం మళ్ళీ మొదలు పెట్టాలి అంటే కొన్ని సంవత్సరాల టైం తీసుకుంటుంది. మొత్తం గోడంతా కూడా మళ్ళీ నిర్మించాలి అంటే దాని ప్రత్యామ్నాయంగా ఆల్రెడీ పాత నిర్మాణం మొత్తాన్ని అట్లాగే ఉంచేసి దానికి పేరలాలుగా దాని పక్కన మరోసారి అదే గోడ నిర్మించాల్సి ఉంటుంది. గతంలో 450 కోట్లు ఖర్చు అయింది డయాఫ్రమ్ వాల్ నిర్మించడానికి, ఈసారి అది 1000 కోట్లు దాటే అవకాశం ఉంటుంది. సరే డబ్బులు ఎలాగోలా ఇబ్బంది పడి కేంద్రం నుంచి తీసుకొచ్చి కడతారనుకుందాం, కానీ సమయం చాలా కీలకమైంది. ఇది వర్షాకాలం దాటి మిగిలిన పీరియడ్లో కడితే కనీసం 2 సీజన్లు అంటే 2 సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉంటుంది, అది కూడా అత్యంత వేగంగా చేస్తే. సో గతంలో పోలవరం ప్రాజెక్టు దగ్గర పనులు జరుగుతున్న దృశ్యాలన్నింటినీ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. అప్పట్లో 2014-19 మధ్య పోలవరం ప్రాజెక్టు దగ్గర ఒక పెద్ద సందడి, ఒక పండుగ వాతావరణం ఉండేది. ఎక్కడెక్కడి నుంచో జనాలు ఆ పోలవరం ప్రాజెక్టును చూడటానికి వచ్చేవారు. సో ప్రభుత్వం కూడా బస్సులు పెట్టి మరీ పోలవరం ప్రాజెక్టు చూపించడానికి ఇక్కడికి తీసుకొచ్చింది. ఇక్కడ పనులు జరుగుతున్న తీరు మొత్తం కూడా వాళ్ళంతా ఆసక్తిగా వచ్చి చూసి వెళ్తూ ఉండేవాళ్ళు. అలాంటి పోలవరం 2019లో జగన్ సీఎం అయిన తర్వాత నిర్మాణ పనులన్నీ కూడా కుంటుపడ్డాయి అనేది ఇప్పుడు టీడీపీ చేస్తున్న ఆరోపణ. గతంలో టీడీపీ హయాంలో 72% పనులు పూర్తయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కేవలం 3% మాత్రమే పనులు పూర్తయ్యాయి. కేంద్రం నుంచి వచ్చిన నిధులను కూడా ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టకుండా ఇష్టం వచ్చినట్టుగా వేరు పథకాలన్నిటికీ కూడా ఉచిత పథకాల కోసం మళ్లించేశారు. దానివల్ల దీన్ని కుంటుపడేలా చేశారనేది మరొక ఆరోపణ. అసలు ప్రభుత్వం అప్పటి వరకు పనిచేస్తున్న నవయుగ కంపెనీని అంటే ఆ ఏజెన్సీని కాదు పక్కకు వెళ్ళిపోమని అప్పటికప్పుడు తప్పించేసి ప్రీ క్లోజర్ చేసి రివర్స్ టెండరింగ్ పేరుతో డబ్బులు ఆదా చేస్తానంటూ ఈ కాంట్రాక్ట్ వర్షం మొత్తాన్ని కూడా మెగా కన్స్ట్రక్షన్కి ఇచ్చింది.
అయితే నవయుగాన్ని తప్పించి మెగా కన్స్ట్రక్షన్కి ప్రాజెక్టు మొత్తాన్ని అప్పగించి ఆ మధ్యలోపు పీరియడ్ ఉంది కదా, అది కొన్ని నెలల పాటు సమయం తీసేసుకుంది. ఆ అన్ని రోజుల్లోపు అక్కడ పనులు లాంటివి ఏమీ సాగల. దాంతో పోలవరం ఈరోజు కూడా ఇదిగో పూర్తి చేస్తాం, అదిగో పూర్తి చేస్తాం, ఇప్పటికి నీళ్ళు ఇస్తాం, అప్పటికి నీళ్ళు ఇస్తామని అన్ని ప్రభుత్వాలు చెప్తూనే ఉన్నాయి. గతంలో జగన్ కూడా అనేక సందర్భాల్లో చెప్పారు, ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన అనిల్ చెప్పారు, అంబటి రాంబాబు చెప్పారు, కానీ ఇంతవరకు ప్రాజెక్ట్ అయితే పూర్తి కాలేదు. మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చినా దాని పనులు ఇమ్మీడియట్గా మొదలు పెడదామంటే ఇదిగో ఇలాంటి అభ్యంతరాలు, ఇలాంటి ఇబ్బందులు, ఇదిగో డయాఫ్రామ్ వాల్ దెబ్బతింటాం, కాఫర్ డ్యామ్ దెబ్బతింటాం, అట్లాగే గైడ్ బండ్ అంటారు, స్పిల్వే, అదిగో నా వెనక కనిపిస్తున్న మెయిన్ గేట్ ఏదైతే ఉందో, మెయిన్ డ్యామ్ ఏదైతే ఉందో దాని ముందు ఉండే భాగాన్ని గైడ్ బండ్ అంటారు. ఆ గైడ్ బండ్ కూడా కుంగిపోయిందని చెప్తూ ఉన్నారు. సో ఎందువల్ల కుంగిపోయింది? సో ఇప్పటి వరకు శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టులు ఇన్నేళ్ళు గడిచినా కూడా ఇప్పటికీ చెక్కు చెదరలేదు. అలాంటిది ఇంకా పూర్తి కూడా కానీ, ఇంకా నీళ్ళని కూడా స్టాక్ పెట్టలేని ఈ ప్రాజెక్టులో ఇంకా పనులు జరుగుతున్న సందర్భంలోనే గైడ్ బండి అనేది